కిషన్ రెడ్డి గారు అధ్యక్ష, అధ్యక్ష మీరు కూడా అడ్వకేట్ అనుకుంటున్నాను నేను. అధ్యక్ష అడ్వకేట్ కాదు కానీ చదువుకున్నా. మా సభ్యులు డిప్యూటీ లీడర్ గారు చెప్పినటువంటిది చాలా క్లారిటీగా 3-4 పాయింట్లు అనేటువంటి విషయం వారు చెప్తున్నది. ఇంకా దాన్ని కన్క్లూడ్ చేయడానికి 1 మినిటే కానీ నేనన్నా కన్క్లూడ్ చేస్తాను. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ ప్రకారం కంకరెన్స్ లిస్టులో ఉన్నటువంటిది చట్టాన్ని ఏర్పాటు చేసుకోవచ్చున హక్కు రాష్ట్రానికి ఉన్నదనేటువంటి అంశం చెప్పినారు. దాన్ని విభేదిస్తలేనని చెప్పి సభ్యులు చెప్పినారు. కానీ ఇప్పుడు పెట్టినటువంటిది మీరు చట్టం కాదు, 2013 యాక్టుకు సవరణ పెట్టినారు. సవరణ పెట్టేటువంటి 2013 పార్లమెంటు యాక్టుకు సవరణ చేసే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అది క్లారిటీ ఇవ్వాలండి. ఒకవేళ ఉన్నదంటే ఏదో యాక్టు ఇవి అన్నీ చెప్పాలి అధ్యక్ష. అయితే దాంట్లోనే మీరు చెప్పబోయే 107 చెప్తున్నాను అధ్యక్ష. ఎన్నేమో ఇంగ్లీష్ తీసుకుంటారు, మనమేమో తెలుగు. 2 ఉన్నాయి 107, 108. 107 రైట్, 107 ముఖ్యమైనది. ఈ తీసుకున్నా కొనుక్కొచ్చిన ఇప్పుడే. ఈ అధ్యక్ష, ఈ చట్టంలో 107 సెక్షన్ ప్రకారం ఈ చట్టంలో ఉదహరింపడానికన్నా ఎక్కువ నష్టపరిహారం మరింత ఉదాత్తమైన బాధిత కుటుంబాలకు మరింతగా మేలు చేసే విధంగా పునరావాస పునరుపాధి పథకాలతో కూడిన చట్టాలను శాసనసభలు రూపొందించుకునేందుకు ఈ చట్టం ఏ విధంగానూ అవరోధం కాదు. ఏది 2013 అంటే 2013 చట్టం అవరోధం ఏం చేస్తుందంటే మార్చుకోవటానికి అవరోధం కాదు, కానీ ఆ మార్పు ఏ విధంగా ఉండాలని 108 చెప్తున్నది అంటే అధ్యక్ష, కడియం శ్రేయర్ గారు కూడా అడ్వకేట్ అనుకుంటారు, నేను కాను కాదా. సెక్షన్ 108 కేంద్ర రాష్ట్ర పథకాలతో ఎక్కువ లాభకరమైన పథకాన్ని బాధిత కుటుంబాలకు ఎంపిక చేసుకోవచ్చు. అంటే 108 ఏం చెప్తుందంటే అధ్యక్ష, భూ సేకరణ జరిగిన సందర్భాల్లో ఈ చట్ట నిబంధనానుసారం నిర్ధారించబడే నష్టపరిహారం కన్నా బాధిత కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు, వ్యక్తులకు మరింత ఎక్కువ నష్టపరిహారం లభించే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు లేక పథకాన్ని రూపొందించుకొని ఉండవచ్చు. అప్పుడు తమకు ఎక్కువ నష్టపరిహారం లభించే పథకాన్ని ఎంపిక చేసుకునే హక్కు సదరు కుటుంబాలకు ఉన్నాయి. ఇందులో 3 పాయింట్ అధ్యక్ష, ఏది లేదు. 1, 2013 యాక్ట్కి సవరణ చేసే అధికారం ఉందా లేదు అని మేము వాదిస్తున్నాం అధ్యక్ష. నెంబర్ 2 అధ్యక్ష, శాసనసభకు ఇంకొక చట్టాన్ని తెచ్చుకునే హక్కు ఉన్నది కాన్స్టిట్యూషన్ ప్రకారం, కానీ ఈ యాక్ట్ కానీ ఎటువంటి చట్టాన్ని తేవాలి, దీనికి సవరణ చేయటం కాదు. 2013 యాక్ట్లో ఒక్క ఇల్లు ఇస్తానన్నారు, నేను చేసే చట్టంలో 2 ఇండ్లు ఇస్తా అని చట్టం పెట్టుకొని ఇక్కడ పాస్ చేసి తీసుకుపోవచ్చు అధ్యక్ష. ఈ రెండింటిని బట్టి 2013 ఇవ్వనా నీకు, నేను ఇప్పుడు రాష్ట్రంలో పెట్టిన యాక్ట్ ప్రకారం ఇవ్వనా, నీవేది కోరుకుంటే అది ఇస్తానంటే అతను కోరుకున్నది ఇంతే అధ్యక్ష. అందుకని సవరణ చేసే హక్కు లేదు. 2 అంతకంటే 2013 కంటే మెరుగైన చట్టాన్ని తీసుకురా,
తీసుకొచ్చిన చట్టం మాకు వివరించు ఏమని అంటే ఇది మెరుగైంది రైతులకు మీరు ఏకగ్రీవంగా ఆమోదించమని మాకు చెప్పండి, అది ఇన్న తర్వాత మేము ఆమోదిస్తాం సపరేట్ చట్టం. అది లేదు అంటే ఈ చట్టం చెల్లదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అందుకని ఉపసంహరించుకొని ఇంకొక చట్టం ద్వారా రమ్మనం అనేదే ఇక్కడ మా క్లారిటీ.